హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను డౌన్ సిండ్రోమ్ బేబీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. టాపిక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ ఫేసు నార్మల్ బేబీస్ కన్నా కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నార్మల్ పీపుల్ కన్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఫిజికల్ అపీరెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అలా పుట్టడానికి రీజన్స్ ఏంటో చూద్దాము. మనకి జనరల్గా 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అయితే ఉంటాయన్నమాట. 23 జతలు ఉంటాయి క్రోమోజోమ్స్. 23 జతలు అంటే ఎంత అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట మనకి. అయితే మనకి 23లో 21వ క్రోమోజోము 2 ఉండాల్సింది జత అనుకున్నాం కదండి. 2 ఉండాల్సింది 3 అవుతుంది అనమాట. 3 కింద ఫామ్ అయినప్పుడు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో మనకి డౌన్ సిండ్రోమ్ బేబీ అనేది పుడుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ బేబీస్ చాలా వరకు మిగతా పిల్లల కన్నా కూడా తెలివి తక్కువగా ఉంటారు. వాళ్ళు మందంగా ఉంటారనమాట. వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే డల్గా ఉంటుంది. వాళ్ళ ఫేసులు కూడా చాలా చేంజెస్ ఉంటాయన్నమాట. నార్మల్ పీపుల్లో ఉండవు. ఐక్యూ లెవెల్స్ కూడా 50% తక్కువగానే ఉంటుందన్నమాట నార్మల్ పీపుల్ కన్నా కూడా. అయితే వీళ్ళల్లో ఏంటంటే మనం కంప్లీట్గా క్యూర్ అనేది తీసుకురాలేం, కానీ మనం ఈ ఫిజియోథెరపీ ద్వారా, స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా, సైకలాజికల్ థెరపీ ద్వారా, బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ ద్వారా అలా చేసుకోవచ్చు. అంతేగాని అంటే దీంతో పాటు వాళ్ళని నార్మల్ పీపుల్ లాగే స్కూల్కి పంపిస్తూ మనం ఎక్స్ట్రాగా మనం ఇంట్లో వీళ్ళని బాగా మోటివేట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా వాళ్ళల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి మనకి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తూ ప్రతిదీ మనం వాళ్ళకి వెనకాల ఉండి చెప్తూ ఉంటే వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ పనులు చేసుకోగలరు. అంతేగాని కంప్లీట్గా క్యూర్ అనేది కొంచెం కష్టం అనమాట. అయితే ఇది మ్యాక్సిమం ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఒక 35 ఇయర్స్ అయిన వాళ్ళకి కూడా ఇలా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.